పౌలు గారు రాస్తున్నారు, మా రహస్య కార్యములను మేము విసర్జించి ఉన్నాము, వాటిని మేము వదిలివేసి ఉన్నాము. అలాగే మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశిస్తున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. మేమేమైతే సువార్త ప్రకటిస్తున్నాము, ఆ సువార్త మరుగు చేయబడుచున్నది అంటే మరి ఎవరి విషయంలో మరుగు చేయబడుచు? మరి నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడుచు. ఆ సువార్తను వారు మరి త్రోసివేస్తున్నారు. ఆ సువార్తను వారు త్రోసివేస్తున్నారు. వారి విషయంలోనే ఆ సువార్త మరుగు చేయబడుచున్నది, కానీ ఇంకో విషయంలో మరుగు చేయాలి. అవును, సువార్త వింటాము, వినడం మట్టుగా వింటాము, కానీ మరి సువార్తను మనము ప్రకటించము. సువార్త ఎడల మరి మంచి పట్టును కలిగి ఉంటాం. దేవుని విషయము పట్టు లేకుండా ఉంటాం. దేవుని విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో పట్టు లేనప్పుడు అది మరుగు చేయబడే వాటి వినట మట్టుకు వింటాము కానీ గ్రహించాము. మరి వారి విషయంలో ఎవరంటే నశించుతున్న వారి విషయంలో, సువార్త విషయంలో మరి నెగ్లెక్ట్గా చేసే వారి విషయంలో, నశించున్న వారి విషయంలోనే మరి అది మరుగు చేయబడుచున్నది అని ఆయన రాస్తున్నారు.